ఫ్రెండ్స్ ఇవి పాత బట్టలు. ఈ పాత బట్టలతో ఏం చేస్తున్నారో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇంత పాత బట్టలు ఇంత పని చేస్తాయా? ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాషింగ్ కి పంపిస్తున్నారు ఆ క్లాత్స్ ని. ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసి కటింగ్ కి సప్లై అవుతుంది. చిన్న చిన్న ముక్కలుగా వాటిని కట్ చేయడానికి మిషన్ లోనికి పంపిస్తున్నారు. చూడండి ఏ విధంగా కట్ అయ్యా కన్వేర్ పైన పడుతుంది. ఏ వస్తువైనా ఎంత పాతదైనా అది వేస్ట్ కాదు అనడానికి ఈ వీడియో సాక్ష్యం. ఫస్ట్ లో కటింగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారు. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి పంపిస్తున్నారు. ఆ తర్వాత ఇది మళ్ళీ వాషింగ్ ఇంకా ఫిల్టర్ కి పంపిస్తున్నారు. పనికిరాని దాన్ని పనికొచ్చే దానిలాగా చేయాలంటే ప్రాసెస్ చాలానే ఉంటున్నట్టుంది. చూడండి ఆ చిన్న చిన్న ముక్కలు కాస్త ఇప్పుడు ఒక మిక్చర్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు కంప్లీట్ గా ఫిల్టర్ అవడానికి కన్వేయర్ పైన ముందుకెళ్తుంది. కంప్లీట్ గా ఫిల్టర్ అంటే మల్టీ కలర్స్ తో ఉన్న క్లాత్స్ ఉండే కదా, ఆ క్లాత్స్ అన్ని కూడా ఫిల్టర్ అయిపోయి ఇప్పుడు ప్లేన్ వైట్ కలర్ లోకి కన్వర్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ వైట్ కలర్ క్లాత్ అనేది ముందుకు వెళ్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం చూసారా? అంత పాత బట్టలు, అంత మల్టీ కలర్స్ లో ఉన్న బట్టలు ఈ విధంగా వైట్ కలర్ లోకి వచ్చేసి ఇది ఒక క్లాత్ మరి ఏం తయారు చేస్తున్నారు అనేది చూడాలి. వావ్, చూసారా? ఆ పాత బట్టలకి ఇప్పుడు చూస్తున్న దానికి ఏమైనా సంబంధం అనేది ఉన్నదా? మరి దారం అయితే తయారవుతుంది. ఈ దారంతో ఏం చేస్తారు అనేది మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆ కన్వేయర్ పైన ఏ విధంగా వెళ్తుందో చూడండి దారం. ఆ కంప్లీట్ గా పాతవైన బట్టల్ని ఇంత మంచి కొత్త దారంగా తయారు చేసి మళ్ళీ కొత్త దారంతో కొత్త బట్టల్ని తయారు చూసారా ఎలా రీసైక్లింగ్ చేశారు. రీసైక్లింగ్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రెండవది చాలా అద్భుతంగా ఈ ఒక ఖాళీ డ్రమ్ తో అతను ఎంత ఉపయోగకరమైన వస్తువు చేస్తాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ డ్రమ్ ని ఒక కట్టర్ సహాయంతో ఒక ప్యాటర్న్ లో కట్ చేస్తాడు. ఇంకా వెనకాల ఒక చిన్న హోల్ కూడా చేస్తాడు. ఇంకా ఆ డ్రమ్ కి ఉన్న పెయింట్ అంతా కూడా బఫింగ్ ద్వారా రిమూవ్ చేసేస్తాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. దాని లోపల ఉన్న రస్ట్ ని కూడా క్లీన్ చేసి పెయింట్ వేస్తున్నాడు. మరి ఏం తయారు చేస్తాడో చూడాలి. మరి ఇది అయ్యాక లోపల బ్రాకెట్లని బిగిస్తున్నాడు స్క్రూ సహాయం. కట్ చేసిన కట్టింగ్ ఫేస్ అంతా కూడా రబ్బర్ బీడింగ్ సహాయంతో దాన్ని ఫినిషింగ్ ఇస్తున్నాడు. మరి దీని తర్వాత ఒక చెక్కని తీసుకుంటాడు అతను. ఆ చెక్కని తీసుకొని దానికి మార్క్ చేసుకొని దానికి రౌండ్ గా కట్ చేసుకుంటాడు. ఆ కట్ చేసుకున్న చెక్క పైన ఫోమ్ అనేది పెడతాడు. దానిపైన ఫోమ్ లెదర్ అనేది బిగించడం జరుగుతుంది. మరి ఎంత అద్భుతంగా ఉందో కదా. అతను ఏం చేస్తున్నాడో చూడాలి. దానికి ఒక చిన్న తాడు హ్యాండిల్ కూడా పెట్టేశాడు. అక్కడ దాన్ని అమర్చేశాడు. అది ఒక చైర్ అయ్యింది. ఆ తర్వాత ఇది ఒక ఫ్రిడ్జ్ గా కూడా మార్చేశాడు. అందులో కూల్ డ్రింక్స్ అవి పెట్టుకొని ఒక ఫ్రిడ్జ్ లాగా స్టోర్ చేసుకొని చిల్ అవుట్ అవుతున్నాడు అవుట్ ప్లేస్. థర్డ్ వన్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇతను ఒక వాటర్ ట్యాంక్ ఇంకా సేఫ్టీ గ్రిల్ తో ఏం చేస్తాడో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరు. ఆ ట్యాంక్ ని గ్రిల్ లో నుండి రిమూవ్ చేశాడు. రిమూవ్ చేశాక కట్టర్ సహాయంతో దాన్ని బాటమ్ లో గ్రిల్ ని కట్ చేశాడు. ఆ తర్వాత ఆ గ్రిల్ ని సెంటర్ లో కట్ చేసి రెండు భాగాలుగా చేశాడు. అయితే దాన్ని కొద్దిగా పొడవు చేయడానికి ఆ రెండింటిని ఒక నట్ బోల్ట్ సహాయంతో బిగిస్తాడు. తర్వాత మెజర్మెంట్ కి కట్ చేసిన చెక్కలని ఒక ఫ్రేమ్ లాగా బిగిస్తాడు కింద. దాని తర్వాత ఆ వాటర్ ట్యాంక్ ని టాప్ సైడ్ అంతా కూడా కట్ చేస్తాడు. ఆ టాప్ సైడ్ ని కిందికి చేసి ఈ గ్రిల్ అందులోకి వచ్చే విధంగా మెజర్ చేసుకుని కట్ చేస్తాడు. నిజంగా ఆయన చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. అవును, ఇది ఇంకా ఎలా ఉండబోతుందో చూడాలి. ఆ కట్ చేసిన ట్యాంకర్ హోల్ లోనికి ఆ గ్రిల్ పంపించేసి దానికి ఒక మెష్ ని అమరుస్తాడు. నిజంగా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూడాలి. ఆ కట్ చేసుకున్నది కూడా వేస్ట్ పోకుండా దానికి చిన్న చిన్న హింజెస్ ని అమర్చి ఒక డోర్ లాగా చేస్తాడు. ఆ తర్వాత గ్రిల్ లోపల కట్టెల పొట్టుని ఆయన వేస్తాడు. అది అలా అయిపోయింది. ఆ ట్యాంకర్ టాప్ సైడ్ లో చిన్న చిన్న హోల్స్ అనేది ఆయన చేస్తున్నాడు గుండ్రంగా. ఇంకా అందులో నుంచి బల్బ్లని కిందికి దించుతున్నాడు. ఒక బాటిల్లో వాటర్, ఒక బాటిల్లో ధాన్యాలు కనిపిస్తున్నాయి. చూసారా ఈ బ్రదర్ కోడి పిల్లలకి ఒక భవనాన్ని నిర్మించాడు. ఎంత అద్భుతంగా చేశాడు కదా. చూడండి లైట్ ఉంది అందులో. వాటికి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.